హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుంటికూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గిన్నె పెట్టుకొని అందులో పుంటికూర వేసుకొని పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, అల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం అందులో మటన్ యాడ్ చేసుకోవాలి. అంతలోపు ఇంకొక గిన్నెలో పుంటికూర బాగా ఉడికిపోతుంది. మటన్ని మనం బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని స్టీమ్కి పెట్టేయాలి. డబల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది. అందులో చింతపండు రసం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు పుంటికూర ఉడికాక మనం పుంటికూరని పప్పు గుత్తి దాంతో మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ ఉడికాక పుంటికూరని అందులో యాడ్ చేసుకోవాలి. పుంటికూర మీకు పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు రసం వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు సరి చూసుకొని మనము లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు పొయ్యి మీద ఉంచుకొని దించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పుంటికూర మటన్ రెడీ. వేడి